మేము మదర్స్ డే రోజు ఆహార్ హోటల్ అని వెళ్ళామండి. ఉడిపీస్‌ది. ఇక్కడ యాక్చువల్‌గా ఈ హోటల్ అని వెళ్ళలేదు. మేము వేరే హోటల్‌కని వెళ్ళి బయట అందంగా ఉందనేసి మా పాప అందులో వెళ్ళి తిందామమ్మా అంటే, బయట హోటల్ అందంగా ఉన్నంత మాత్రాన ఫుడ్ ఉంటదో లేదో. ఎందుకంటే నార్త్‌లో సౌత్ ఇండియన్ ఫుడ్ అందంగా ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. టేస్టీగా, అందంగా ఏమీ ఉండదు. పేర్లు ఒకరు పెట్టుకుంటారు, వంటలు నార్త్ ఇండియన్స్ చేస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం హోటల్ ఎంత అందంగా ఉందో ఫుడ్ కూడా అంతే అందంగా ఉందండి. తప్పకుండా మీకు సజెస్ట్ చేస్తున్నాను. వెళ్ళి ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. దోస ఎంత బావుందంటే సౌత్‌కి ఎళ్లి తిన్నట్టు మా పిల్లలైతే చాలా బిర్యానీ తిన్నారు, దోస తిన్నారు, నేను దోస తిన్నా, మా ఆయన థాలీ తీసుకున్నారు. అక్కడ ఇంకోటేంటంటే అన్‌లిమిటెడ్ బ్రేక్‌ఫాస్ట్ ఉందండి. వీక్ డేస్‌లో టైమింగ్స్ పెట్టినారు. అది షూట్ చేసుకురావడం మర్చిపోయినాను. ఏంటంటే ఇడ్లీ, దోస, వడ, పూరి అన్నీ 449కు అన్‌లిమిటెడ్. మొత్తం ఫుడ్డీస్‌కి బాగా ఎంజాయ్ చేయొచ్చండి. ఎవరైనా సరే ఒక్కసారైనా ఢిల్లీలో ఉన్నవాళ్ళు విజిట్ చేయండి. ఈ వీడియో మీ వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఇదేం ప్రమోషన్ వీడియో కాదు. నాకెక్కడ నచ్చింది బాగుందని చెప్తాను. మీకు ఈ మధ్య భీమేశ్వర్ హోటల్ గురించి బాగలేదు వెళ్ళకండి అని చెప్పాను. అంతకుముందు నేనే 2 ఏళ్ల క్రిందట ఆ హోటల్ బ్రహ్మాండంగా ఉందని చెప్పా. సో ఇది నేను జెన్యూన్‌గా చెప్తున్నానండి. చక్కగా ఎంజాయ్ చేయాలి సౌత్ ఇండియన్ దోసలంటే. చూడండి నేను వ్లాగ్‌లో కూడా కొన్ని క్లిప్స్ తీసుకున్నాను. బట్ ఇవి షార్ట్ కోసం తీసుకున్న క్లిప్స్. పిల్లలు తింటా ఉంటే తీశాననమాట. నేను వ్లాగ్‌లోకి కొన్ని క్లిప్స్, షార్ట్స్‌లోకి కొన్ని క్లిప్స్ పెడుతూనే హ్యాబిట్ ఉంది కదా! అన్నీ ఒకే చోట పెట్టను. సో వ్లాగ్‌లో కూడా చూడొచ్చు నేను పెట్టినప్పుడు. ఎంజాయ్ చేయాలి సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే వెళ్ళండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. కడప డిస్ట్రిక్ట్ వాళ్ళదిది. ఇంకా తెలుగు వాళ్ళని వచ్చి పరిచయం చేసుకొని మాట్లాడటం వల్ల ఆ విషయం తెలిసింది. లేకపోతే తెలిసేది కాదు. నచ్చింది ఫుడ్ అండి. స్నాక్స్ అన్నీ బాగున్నాయి. బట్ నేను కొనలేదు. ఓన్లీ పూతరేకులే కొనుక్కొనొచ్చాం. హోటల్ ఎంత అందంగా ఉందో, ఫుడ్ ఎంత టేస్టీగా ఉంది. 1 ఇయర్ అయిందంట పెట్టి. మాకు కూడా తెలీదు. మేము ఫస్ట్ టైం వెళ్ళాము. మదర్స్ డే కదా స్పెషల్‌గా ఏదన్నా హోటల్ వెళ్దాము అనేసి మా ఆయన తీసుకెళ్లారనమాట. సో నిజంగా ఎంజాయ్ చేశామండి. ఇంక మేము చెప్పాము అసలు ఇంత టేస్టీ ఫుడ్ ఈ మధ్యలో ఎక్కడ తినలేదు మేము అని. ఎందుకంటే సౌత్‌కెళ్ళి తినేసి వచ్చినట్టు ఉండింది. ఓన్లీ దోసే కాదండి, తట్టు ఇడ్లీ అన్నీ ఉన్నాయి. సౌత్, కర్ణాటక అన్నీ కలిపి మిక్స్డ్‌గా డిఫరెంట్‌గా ఉందండి హోటలు. చాలా బాగుంది. వీలైతే వెళ్ళండి. ఎవరైనా ఇక్కడ మీ వాళ్ళుంటే షేర్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, వెళ్తే గుర్తుపెట్టుకోండి అన్‌లిమిటెడ్ బ్రేక్‌ఫాస్ట్ ఉంది. ఇలాంటిది ఎక్కడా లేదు. ఇడ్లీ, వడ, పూరి, దోస అన్నీ అన్‌లిమిటెడ్ అనమాట. 449